హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ అన్న గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న గారు, ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? మనం పట్టు ఫ్యాన్సీ అన్ని ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ చూడబోతున్నాము. ఓకే, మోడల్స్ అన్ని కూడా న్యూ ట్రెండ్ లో ఫస్ట్ సారీ. సో ఫస్ట్ సారీ చూసేద్దాం. ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ లో తీసుకున్నాం అన్నమాట. ఓకే, ఎల్లో అంటే కూడా మనకు మాక్సిమం లెమన్ ఎల్లోనే ఇది ఒక మనకి షేడ్ లో తీసుకున్నామండి. ఓకే, ఇప్పుడు అనేది సిల్వర్ తోటి ఇవాళ రేపు ఫుల్ క్రేజీలో నడుస్తున్నాయి. బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అదంతా కూడా మనకు పైథాన్ బోర్డర్ స్టైల్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా కట్ వర్క్ ఇచ్చేసి ప్లెయిన్ పైథాన్ డిజైన్ ఇచ్చారు. దాని నుంచి మళ్ళీ మనకు సిల్వర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ మనకి బోర్డర్స్ అనేది 2 బోర్డర్స్ హైలైట్ చేశారనమాట. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకు చెక్స్ లోనే మనకు సిల్వర్ అనేది యూజ్ చేశారు. మొత్తం అంతా కూడా సారీ అంతా కూడా ఇలానే త్రూఅవుట్ సారీ మనకు రన్ అవుతూ చెక్స్ అనేది హైలైట్ అవుతూ సిల్వర్ అనేది హైలైట్ అవుతూ నడుస్తుంది. అండ్ అలాగే దీని కింద బోర్డర్ చూసినట్టయితే కింద బోర్డర్ కూడా మనకి సేమ్ పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ అనేది కింద కూడా రన్ చేస్తూ వస్తారు. ఓకే, పింక్ అండ్ సిల్వర్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూద్దాం. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారండి. ఇటు సైడ్ అటు సైడ్ మనకు వేవ్ లాగానే మనకు రన్ అవుతున్నట్టు వేవ్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో పాటు చూసినట్లయితే చిన్న చిన్న పోల్కో డాట్స్ అనేది కూడా హైలైట్ గా ఇచ్చారు. మొత్తం అంతా కూడా సిల్వర్ అనేది యూజ్ చేస్తారు ఈ సారీలో. పళ్ళ పాటలో కూడా మళ్ళీ మనకు టాజల్స్ అనేది కూడా థ్రెడ్ తోటి మనకు ఇస్తారు. ఓకే, ఈ సారీ కాస్ట్ కూడా మనకు 5800 పడుతుందండి. ఇందులో మనకు కలర్ చాయిస్ కూడా ఉన్నాయి. కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 5800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? యాష్ కలర్ లోనే మనకి ఇది న్యూయాన్ షేడ్ లో వచ్చిందండి. మంచి ఫ్యాన్సీ టైప్ సారీ కదా. ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. ఓకే, బనారస్ లోనే మనకు కోరా సిల్క్ అనేది ఇప్పుడు బాగా క్రేజీలో నడుస్తున్నాయి. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు పీచ్ కలర్ బోర్డర్ ఇచ్చారండి. పీచ్ కలర్ బోర్డర్ ఇచ్చేసి మిడిల్ అంతా మనకు ప్లెయిన్ గా కాకుండా 3 పెటల్స్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చారంట. ఒక పెటల్ కి వచ్చేసి మనకి గ్రీన్ కలర్, ఇంకో పెటల్స్ కి వచ్చేసి మనకి ఎల్లో, ఆరెంజ్, ఇట్లా మనకి ఆల్టర్నేట్ గా సారీ అంతా కూడా మనకి ఇలానే రన్ అవుతూ వస్తూ ఉంటాయి. కింద బోర్డర్ అనేది మనం చాలా రిచ్ గా తీసుకున్నామండి. కింద బోర్డర్ వచ్చేసి మనకు చాలా హైలైట్ గా చేసాం అనమాట. ఒక సర్కిల్ తీసుకుని దాంట్లో అంతా కూడా మనకు ఒక పికాక్ అనేది పొరి విప్పినట్టు డిజైన్ చేస్తారు. దాని నుంచి అంతా కూడా మళ్ళీ మనకు మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇట్లా మనకు ఒక మల్టీ కలర్స్ చాలా గ్రాండ్ గా తీసుకున్నారు. గ్రే కి అన్ని కలర్స్ కూడా మంచి కాంట్రాస్ట్ లో తీసుకున్నారు. అండ్ మళ్ళీ యాస్టీస్ మనకి కింద బోర్డర్ కూడా పైన ఏదైతే పీచ్ కలర్ చూసామో అదే కొంచెం హెవీగా తీసుకున్నారు. మనకి రుద్రాక్షి స్టైల్ ఇచ్చారనమాట. బోర్డర్ మీద అంతా కూడా మనకి ఇలానే రన్ అవుతుంది. సారీ కట్టుకున్నప్పుడు ముఖ్యంగా ఫ్రిల్స్ దగ్గర వాటి దగ్గర చాలా అందంగా కనిపిస్తుంది. పళ్ళకి ఏంటంటే ఫ్యాన్సీ కాబట్టి పళ్ళకి జస్ట్ మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ ఇచ్చేసారు. టాజల్స్ కూడా ఇచ్చారనమాట. ఓకే, బ్లౌజ్ కూడా చూసినట్లయితే మనకు సేమ్ దాంట్లోనే ఆష్లోని లైట్ కలర్ ఇచ్చాం కదా, అదే కాంబినేషన్ లో తీసుకున్నారు. లేదంటే మనకి కాంట్రాస్ట్ పీచ్ కలర్ అలా చేయించుకున్నా చాలా బాగుంటుంది. లేకపోతే ఇందులో ఇచ్చిన కలర్ అంటే బనారస్ కోరా అనేది ఇవాళ రేపు ఫుల్ క్రేజీలో నడుస్తుందండి. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ ఉన్నాయి. ఓకే, కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2200 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఇంత యూనిక్ గా ఉన్నాయి. ఈ సారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కే ఉంది. ఓన్లీ 2200 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది విత్ కలర్ చాయిసెస్. నెక్స్ట్ సారీ చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకు ఇంక్ బ్లూ లోనే సిల్వర్ గోల్డ్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. మనకు సాఫ్ట్ పట్టులోని కంచి వాళ్ళది చాలా సాఫ్ట్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకి చాలా లెందీగా బోర్డర్స్ అనేది తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పై బోర్డర్ అంతా కూడా మనకు గోల్డ్ ఇచ్చేసి సిల్వర్ అనేది కొంచెం బ్రాడ్ గా ఇచ్చారు లెందీగా. సారీ అంతా కూడా ప్లెయిన్ గా తీసుకున్నారండి. బోర్డర్స్ అనేది చాలా గ్రాండ్ గా హైలైట్ గా ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకు కొబ్బరి బోనం సెట్స్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారు. అంటే కంప్లీట్ గా మనకు కాంట్రాస్ట్ ఇచ్చారు అన్నమాట. పింక్ కలర్ తోటి చాలా బాగా హైలైట్ గా ఇచ్చారు. మనకు కోకోనట్స్ అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. దీంట్లో కూడా చిన్న చిన్న ట్రీస్ అనేది కూడా హైలైట్ గా తీసుకున్నారు అనమాట. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ స్కై కలర్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనకు చాలా రిచ్ గా ఇచ్చారు. ఆల్మోస్ట్ మనం కింద ఒక 2-3 బోర్డర్ వేరియేషన్ అన్నది చూడొచ్చు. హైలైట్ గా తీసుకున్నాం అన్నమాట. ఇదంతా కూడా మనకు ట్రెండింగ్ బోర్డర్స్ అనేది మనకు పైథాన్ డిజైన్ లోనే సిల్వర్ మీద అంతా కూడా హైలైట్ చేశారు. నుంచి మళ్ళీ మనకు ఎండింగ్ లో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డ్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. సారీ అంతా కూడా ఇలానే సారీ అంతా కూడా ఇంత గ్రాండ్ గా
అంటే ఇది చాలా హైట్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఆ డిజైన్ అనేది మనకి క్లియర్ చాలా గా గ్రాండ్ గా ఉంటుంది. పళ్ళపాట్లో చూసినట్లయితే కూడా మనకు కొబ్బరి బొండ చెట్లు అనేది చాలా హైలైట్ గా ఇచ్చారండి. కొంచెం బ్రాడ్ గా మనకి లెందీగా పళ్ళపాట్లో కూడా హెవీగా. ఫినిషింగ్ అంతా కూడా మళ్ళీ మనకి టర్నింగ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. కింద వచ్చేసి మనకి సిల్వర్ మీద ఇచ్చారు కదా, అదే ఓకే అండ్ ఏ పార్ట్లో ఇచ్చారనమాట. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లైన్ గా ఇచ్చేసి ఇటు సైడ్ మనకు సిల్వర్ గోల్డ్ బోర్డర్స్ 2 బోర్డర్స్ అనేది కంటిన్యూ చేశారండి. అంటే మనకు కొంచెం ప్యాటర్న్ పెట్టించుకున్నా చాలా బాగుంటుంది, లేదైనా సిల్వర్ మీద అలా వర్క్ చేయించుకున్నా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇంత రిచ్ గా ఉన్న సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 6200కి మనకి సారీ అవైలబుల్. ఓకే, ఇంత గ్రాండ్ గా ఇంత రిచ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 6200 రూపీస్ కి మాత్రమే సారీ అయితే అవైలబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, ఇది వచ్చేసి మనకు కంచిపట్టులోనే డిజైనర్ వే చేయించామండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు బాటిల్ గ్రీన్ అండ్ బ్రింజాల్ కలర్ అనేది యాడ్ చేస్తూ వచ్చాం. బార్డర్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకు కాపర్ జరీ బార్డర్ ఇచ్చారు మొత్తం అంతా కూడా. దాని నుంచి మళ్ళీ మనకు బ్రింజాల్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకు హాఫ్ నుంచి డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం. బాటిల్ గ్రీన్లో అంతా కూడా మనకు బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ తోటి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ గా ఇచ్చాము. దాని నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు బ్రింజాల్ అనేది తీసుకుని దాంట్లో కూడా మనం గ్రాండ్ గా చేయించామండి. బ్రింజాల్ వరకు మనకి హాఫ్ వర్క్ ఇచ్చేసి దాంట్లో ఏంటంటే మనం బంచెస్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చామన్నమాట. అంటే బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ ఇచ్చి బ్రింజాల్ కలర్ తో ఫ్లవర్స్ అనేది చాలా హైలైట్ చేసాం బంచెస్. దాని మధ్యలో అంతా కూడా మనకు బ్లూ కలర్ టచ్ తోటి మీనా వర్క్ ఇచ్చాము. దాని నుంచి కూడా చూసినట్లయితే మళ్ళీ మనకు ఒక సన్ డిజైన్ స్టైల్ లో మనకు డిఫరెంట్ స్టైల్ అంటే మనకి పైన అండ్ అది వేరియేషన్ కోసం మిడిల్ లో చూసుకున్నట్టయితే చాలా గ్రాండ్ గా చాలా డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు. కంప్లీట్ బ్లూ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో ఒక హాఫ్ సర్కిల్ సెమీ సర్కిల్ అన్న తీసుకొని ఒక బంచ్ అనేది హైలైట్ చేశారు. సో మనకి సారీ అంతా కూడా ఇంతే గ్రాండ్నెస్ గా నడుస్తుంది అంటే మనకు మ్యారేజ్ ముందాల కట్టనికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో మ్యారేజ్ కి ముందు కూడా చాలా బాగుంటుంది. ఓకే, పళ్ళ పొట్లో కూడా చూసినట్లయితే డిఫరెంట్ స్టైల్ ఇచ్చాం అనమాట. మాక్సిమం మనకు పల్లోస్ అంటే హైలైట్ గా వస్తుంటాయి కదా, గ్రాండ్ గా అలా కాకుండా చాలా రిచ్ గా హెవీగా తీసుకున్నాము. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు ప్లైన్ గా తీసేసుకుని కాపర్ జరీ బోర్డర్స్ అనేది హైలైట్ గా ఇచ్చామండి 2 sides. దీనికని మనకు కొంచెం వర్క్ చేయించుకుంటే చాలా హెవీగా ఉంటుంది అనమాట. మ్యారేజ్ కి అలా కూడా చాలా బాగుంటుంది సారీ అనేది. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 10,200కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఇంత గ్రాండ్ గా ఇంత హెవీగా ఇంత రిచ్ గా ఉన్న ఈ సారీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కే ఉంది. ఓన్లీ 10,200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. కలర్స్ కూడా మనకి 3-4 కలర్స్ ఉన్నాయండి. ఓకే, ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వ్యూవర్స్ చూస్తాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞ సారీస్ లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ప్రెస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞ సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ చూడొచ్చు. సో మనం చూస్తున్నట్టు పట్టులో చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది, చాలా యూనిక్ కలెక్షన్ ఉంది, అది కూడా చాలా రీజన్ ప్రైజెస్ కి. అండ్ పట్టులోనే కాదు, ఫ్యాన్సీ కానీ రెగ్యులర్ వేర్ కానీ పెట్టుబడి కానీ ఇలా ఆల్ టైప్ ఆఫ్ సారీస్ మనకి ప్రజ్ఞ సారీస్ లో చాలా రీజనబుల్ ప్రైజెస్ కి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కంచి ఆరగంజా వస్తుందండి. ఫ్యాబ్రిక్ అంతా కూడా రాణి పింక్ విత్ ఎల్లో కాంబినేషన్ లో తీసుకున్నారు. బార్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. రాణి పింక్ మీద అంతా కూడా పైన మనకి షోల్డర్ బార్డర్ అంతా గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ నుంచి అంతా కూడా మనకు పింక్ మీద ప్లైన్ గా తీసుకున్నారు అనమాట. కింద బార్డర్ అనేది కొంచెం మనకు గ్రాండ్ గా హెవీగా తీసుకున్నామండి. ఎల్లో కలర్ మీద అంతా కూడా మనకు బర్డ్స్ డిజైన్ తీసుకున్నాం. బర్డ్స్ కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఒక ట్రీ మీద మనకు బర్డ్స్ నిలబడినట్లు హైలైట్ చేశారనమాట. ఆ ట్రీ అంతా కూడా మనకు ఆష్ కలర్ తోటి ఇచ్చాం. బర్డ్స్ చూసినట్లయితే మనకు సారీలో యూజ్ చేసిన కలర్స్ అనేది మనం చాలా రిచ్ గా తీసుకున్నాం. దాంట్లో వచ్చేసి మనకు పెటల్స్ కి అంతా కూడా మనకు క్రీమ్ కలర్ అనేది యాడ్ చేస్తూ వచ్చాము. అండ్ ఆ ట్రీస్ అనేది మనకి సారీలో కంటిన్యూస్ అన్నట్టు సారీ మొత్తం అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది అనమాట. పళ్ళ పాటలు అంతా కూడా మనకు ప్లైన్ గా ఇచ్చేసి టాజల్స్ మాత్రం జస్ట్ మనకు టాజల్స్ అనేది హెవీగా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మళ్ళీ మనకి కాంట్రాస్ట్ తీసుకున్నామండి. ఎల్లో కలర్ తోటి బ్లౌజ్ తీసుకుని 2 sides బార్డర్ ఇచ్చారనమాట. మనం ఫ్యాన్సీగా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ అవైలబుల్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1650కే మనకి సారీ అవైలబుల్ ఉంది. సో చూడడానికి చాలా బాగుంది, మంచి లేటెస్ట్ ఫ్యాన్సీ కలెక్షన్ అని చెప్పొచ్చు. మరి ఇంత అందంగా ఉన్న ఈ సారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కే ఉంది. ఓన్లీ 1650 రూపీస్ కి మాత్రమే సారీ అయితే అవైలబుల్. ఇది వచ్చేసి మనకు కంచి పట్టులోనే చాలా లైట్ వెయిట్ లో చాలా మనకు సాఫ్ట్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా. ఇదంతా కూడా మనకు బ్రింజాల్ బ్లూ బ్లాక్ కాంబినేషన్ లో అనేది హైలైట్ గా తీసుకున్నాము. బార్డర్ చూసినట్లయితే పై బార్డర్ అంతా కూడా మనకు షోల్డర్ పార్ట్ లో వేవ్ బార్డర్ లాగా మనకు టర్న్ అవుతూ డిజైన్ చేశారు. దాని నుంచి అంతా కూడా మనకు బ్లూ కలర్ అనేది హైలైట్ గా ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో మనకు షెల్ఫ్ వీవింగ్ తోటి మనకు బ్లాక్ కలర్ మీద బ్రింజాల్ కలర్ తోటి షెల్ఫ్ వీవింగ్ అంతా కూడా మనకు బ్లాక్ తోటి డ్రాప్ డిజైన్ అంతా కూడా మనకు హైలైట్ గా తీసుకున్నారు. మొత్తం అంతా కూడా డ్రాప్స్ అనేది మనకు డైమండ్ డిజైన్ స్టైల్లో తీశారు.
ప్లెయిన్ గా కాకుండా దీంట్లో కూడా ఏంటంటే మనకు సిల్వర్ బుట్టి అనేది ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకు సిల్వర్, ఇంకోటి వచ్చేసి మనకు గోల్డ్, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు బుట్టీస్ అనేది ఇచ్చారు. గోల్డ్ ఇచ్చిన చోటంతా కూడా మనకు గ్రీన్ కలర్ అంతా పెట్టాస్ మనకు గ్రీన్ కలర్ ఇచ్చారు లీవ్స్ అంతా కూడా. ఇటు వచ్చేసి మళ్ళీ మనకు సిల్వర్ ఇచ్చిన చోట మనకు మస్టర్డ్ అనేది హైలైట్ గా ఇచ్చారు. పై బోర్డర్ అంతా కూడా ఇలానే రన్ అవుతుందండి. హాఫ్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు గ్రాండ్ బ్లాక్ మీద అంతా కూడా అంబ్రాయిడ్ డిజైన్ అనేది హైలైట్ గా ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకు బ్లాక్ బేసిక్ మీద గోల్డ్ తోటి అంబ్రాయిడ్ డిజైన్ ఇచ్చారు. ఇటు సైడ్ మనకు లైన్స్ లో కూడా ఏంటంటే మనకి ఇటు గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఇచ్చారనమాట. ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చారు బోర్డర్ మీద అంతా కూడా. ఇట్లా వచ్చేసి బ్లూ కలర్, ఇట్లా వచ్చేసి పర్పుల్ కలర్, ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చేస్తారు. దీని నుంచి అంతా కూడా మళ్ళీ మనకు బ్లూ కలర్ తోటి మనకి పై బార్డర్ లో ఏదైతే మనం షోల్డర్ పార్ట్ లో మనం చూసాం అదే ఫ్లవర్ అనేది కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు సారీలో యూస్ చేసిన కలర్స్ అన్ని కూడా బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్, పర్పుల్ కలర్ అనేది కింద హైలైట్ గా ఇచ్చారు. లైన్స్ లాగా డిజైన్ అంతా కూడా కంటిన్యూ గా. ఓకే, సో సారీ మొత్తం కూడా మనకు ఒక 3-4 వేరియేషన్స్ తో చాలా గ్రాండ్ గా రిచ్ గా అంటే మనం మ్యారేజ్ కి అలా వెళ్ళడానికి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇందులో కూడా మనకు కలర్ చాయిస్ అవైలబుల్ ఉన్నాయి. పళ్ళ పాటు చూసినట్లయితే చాలా మనం బ్లూ కలర్ తోటి చాలా హెవీగా తీసుకున్నాం అన్నమాట. పళ్ళ అంతా కూడా మనకు ఇటు సైడ్ మనకు ఫాన్సీగా ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి ఒక బొకే ఫ్లవర్ లాగా మనకు కంటిన్యూలో ఇచ్చేసారు పళ్ళ పాటలో. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు బ్లూ కలర్ కాంట్రాస్ట్ తో తీసుకున్నారు. సారీలో వచ్చిన కలర్ కాంబినేషన్ తోటి మనకు బ్లూ తీసుకొని అండ్ హెవీ బోర్డర్స్ అనేది 2 సైడ్స్ ఇచ్చారు. అంటే సారీలో యూస్ చేసిన కలర్స్ కూడా మనకు కింద బోర్డర్ లో ఇచ్చారు అనమాట. మనం ఇలా కానీ పాటను పెట్టించుకుంటే చాలా హైలైట్ గా ఉంటుంది. వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. మొగ్గం వర్క్ అలా చేయించుకున్నా కూడా చాలా అసలు చాలా లైట్ వెయిట్ ఉందండి. చాలా లైట్ వెయిట్, ముఖ్యంగా ఇంత హెవీ డిజైన్ ఉన్నా కూడా మనకి శారీ అనేది చాలా లైట్ వెయిట్ ఉంది. సో మ్యారేజెస్ టైమ్ లో మనకి రోజంతా కట్టుకొని ఉన్నా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 9,950 ఉందండి. ఓకే, ఇంత హెవీగా ఇంత రిచ్ గా ఈ శారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కుంది. ఓన్లీ 9,950 రూపీస్ కి మాత్రమే శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లోనే డిఫరెంట్ డిజైన్ అనేది తీసుకున్నామండి. డిజైనర్ వేర్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బ్లాక్ విత్ బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నామండి హైలైట్ గా. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకి జస్ట్ ప్లైన్ గా ఇచ్చేసారు అనమాట బోర్డర్స్ అంతా కూడా. ఎందుకంటే మనకి ఇక్కడ డిజైన్ ఎలివేట్ అవడానికి చాలా గ్రాండ్ గా దీంట్లో ఏంటంటే మనం హైలైట్ చేయాలి అంటే బోర్డర్లు అంతా కూడా మనం సిల్వర్ పాపింగ్ వేయించుకుంటే చాలా గ్రాండ్ గా అయిపోతుంది అండి. ఇదంతా కూడా మనకి శారీలో వీనల్ దబలాలు అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. సిల్వర్ మీదంతా కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నది తీసుకొని మనకి బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ ఉంది కాబట్టి పైన సిల్వర్ తీసుకున్నారు కాబట్టి చాలా హైలైట్ అయింది. సో మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వస్తుంది, ఎక్కడ గ్యాప్ లేకుండా మనకి పైన ఏదైతే షోల్డర్ పార్ట్ లో చూసామో అదే బోర్డర్ అనేది ప్లెయిన్ అన్నది రన్నింగ్ లో. దీంట్లో కానీ మనం సిల్వర్ పాపింగ్ వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో మనకి కంప్లీట్ గా షోల్డర్ ఎంత హెవీగా ఉంది మనకి శారీ అంతా. అవునండి, ఫ్రిల్స్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకి కొంచెం లెంతీగా ఇస్తారన్నమాట. ఓకే, కొంచెం వేరియేషన్ కోసం మనకి షోల్డర్ అంత హెవీగా ఉంటుంది. ఫ్రిల్స్ నుంచి చూసినట్టయితే మనకి అదే డిజైన్ కంటిన్యూ అవుతూ కొంచెం గ్యాప్ అనేది తీసుకున్నారు. ఓకే, అండ్ అలాగే పళ్ళు చూద్దాం. పళ్ళ పట్టు చూసినట్లయితే కూడా మనకు సిల్వర్ తోటి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా మనకు చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ గా ఇచ్చారు. ఇటు సైడ్ మళ్ళీ మనకు ఫ్యాన్సీగా బోర్డర్స్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారండి. బ్లౌజ్ కూడా చాలా రిచ్ గా తీసుకున్నారు అనమాట. ఏంటంటే హాఫ్ నుంచి అంతా కూడా మనకు బ్రొకెట్ స్టైల్ ఇచ్చారు, చిన్న చిన్న పోల్కో డాట్స్. హాఫ్ అంతా ప్లెయిన్ గా ఇచ్చారు. బ్యాక్ సైడ్ అలా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది, లేదన్నా కూడా మనకు హ్యాండ్స్ కి యూజ్ చేసుకుంటే చాలా హైలైట్ గా ఉంటుంది. ఓకే, బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. ఓకే, ఈ సారీ కాస్ట్ మనకి 8,500 పడుతుందండి. ఓకే, ఇంత గ్రాండ్ గా ఇంత డిఫరెంట్ గా యూనిక్ గా ఉన్న ఈ సారీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కే ఉంది. ఓన్లీ 8,500 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. సో చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి కడితే ఇంకా బాగుంటుంది. సో ఒకసారి మ్యానిక్విన్ కి కూడా కట్టి చూద్దాం. సో వ్యూవర్స్, ఈ శారీ చూసాం, కడితే ఇంకా అందంగా ఉంది. ముఖ్యంగా ఒక యూనిక్ డిజైన్ అని చెప్పొచ్చు. ఒక డిఫరెంట్ డిజైనర్ వేర్ కలెక్షన్లో చూస్తున్నాం. కడితే చాలా అందంగా ఉంది. ముఖ్యంగా మనకి కంప్లీట్ ఒక డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు. ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ అన్నది ఇందులో డిజైన్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి మంచి బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది. దానిపైన అంతా కూడా మనకి ఎలివేట్ అవ్వడం కోసం సిల్వర్ కలర్తో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నది హైలైట్ చేశారు. సో మనం చూసుకున్నట్టయితే మనకి వీణ, తబలా అన్నది హైలైట్ చేస్తూ ఇవి కూడా చాలా దగ్గరగా చాలా రిచ్గా చాలా
గ్రాండ్ గా షోల్డర్ పార్ట్ మొత్తం ఇంతే హెవీనెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇవి ఎలివేట్ చేయడం కోసం మనం బార్డర్స్ అనేది జస్ట్ ప్లెయిన్ బార్డర్స్ తీసుకున్నాము. సో షోల్డర్ పార్ట్ అంతా ఇంత హెవీగా ఉంటూ ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది, కాకపోతే కొంచెం గ్యాప్ అన్నది తీసుకున్నారు. సో ఆల్టర్నేటివ్ గా మనకి కొంచెం గ్యాప్ తీసుకుంటూ సేమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నది హైలైట్ చేశారు. సో పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా తీసుకున్నారు. కంప్లీట్ పళ్ళు అంతా కూడా మనకి సిల్వర్ కలర్ తో హైలైట్ అవుతూ, సిల్వర్ కలర్ జెరీ అన్నది హైలైట్ అవుతూ, చిన్న చిన్న లీవ్స్ ఫ్లవర్స్ అన్నది హైలైట్ అవుతూ, వేవ్ డిజైన్ హైలైట్ అవుతూ మనకి పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ ఒక డిజైనర్ వేర్ ఇచ్చారు. మనకి హాఫ్ పార్ట్ అంతా సిల్వర్ తో వర్క్ ఉంటుంది, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా చూసుకున్నట్టయితే ప్లెయిన్ ఉంటుంది. సో ఇది హ్యాండ్స్ కి కుట్టించుకోవచ్చు, లేదా బ్యాక్ కి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో మొత్తానికి శారీ కడితే ఇంత అందంగా ఉంటుంది. ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాం అండి. బోర్డర్ అంతా కూడా మనకు ట్రెండింగ్ డిజైన్లో డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. బోర్డర్స్ అంతా కూడా మనకు ట్రెండ్ డిజైన్ అంటారు అనమాట. దీంట్లో ఏంటంటే ఒక పోల్కో డాట్స్ అనేది కొంచెం మనకు బ్రాడ్గా ఇచ్చేసి దాంట్లో అంతా ఫిల్లింగ్ అంతా మనకు సన్ఫ్లవర్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకు బ్రాడ్గా ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు స్మాల్గా, ఇట్లా ఆల్టర్నేట్గా మనకు కొబ్బరి జార్ మీద అనేది హైలైట్గా తీసుకున్నారు. బోర్డర్ మీద అంతా కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఇది వెడ్డింగ్ అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే పెళ్లి కూతురు చేయనీకి అలా కూడా హైలైట్గా ఉంటుంది. మిడిల్ అంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్ లానే మనకు గోల్డెన్ అనేది మనకు డిజిటల్ ప్రింట్స్ లాగా హైలైట్ గా ఇచ్చారండి. మొత్తం అంతా కూడా ఫిల్లింగ్. పైన ఏదైతే షోల్డర్ బార్డర్ చూసామో అదే బార్డర్ అనేది కింద కూడా రన్ చేస్తూ వస్తుంది అనమాట. ఓకే, కంప్లీట్ పింక్ మీద మనకి ఆ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. సో ముఖ్యంగా చాలా బ్రైట్ కాంబినేషన్, మంచి ఎల్లో మీద గోల్డెన్ ఎల్లో మీద పీచ్ కలర్ పింక్ కలర్ అనేది మిక్స్ అనేది హైలైట్ తీసుకున్నారు. మనకు వేవ్ డిజైన్ అంతా రన్ చేస్తూ మనకు 2 వేవ్స్ అనేది ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా ఫిల్లింగ్ మనకు చిన్న చిన్న ముగ్గు స్టైల్లో మనకు డిజైన్ తీసుకున్నారు. ఫినిషింగ్ అంతా ఒక చిన్న పికాక్ ఎలిఫెంట్ అనేది హైలైట్ చేశారు. పికాక్ ఎలిఫెంట్ అనేది ఇటు సైడ్ హైలైట్ గా ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ కూడా మనకి జస్ట్ ప్లెయిన్ గా ఇచ్చేసి సారీ అంతా హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ తీసుకున్నాం. ప్లెయిన్ తీసుకున్నారు. దీంట్లో కానీ కొంచెం మనం మస్టర్డ్ ఎల్లో అలా కానీ వర్క్ చేయించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఈ సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 8800 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఇంత గ్రాండ్ గా ఇంత రిచ్ గా ఉన్న సారీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కి ఉంది. ఓన్లీ 8800 రూపీస్ కి మాత్రమే సారీ అయితే అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 3-4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇందులో కూడా కలర్ చాయిసెస్ అన్నవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ శారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ప్లస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞ శారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ చూడొచ్చు. మనం చూసినట్టు పట్టులో కానీ, ఫ్యాన్సీలో కానీ, పెట్టుబడిలో కానీ ఇలా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి ప్రజ్ఞ శారీస్లో శారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు బనారస్ పట్టులో వస్తుందండి. బనారస్ అంటే కూడా చాలా మనకు సాఫ్ట్గా కంఫర్ట్గా ఇస్తారు ఫ్యాబ్రిక్ కూడా. బోర్డర్ చూసినట్లయితే కూడా చాలా హైలైట్ గా తీసుకున్నారు అనమాట. మొత్తం అంతా కూడా పీచ్ కలర్ మీద పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే క్రాస్ వేవ్స్ లాగా మనకు డిజైన్ హైలైట్ చేస్తూ బోర్డర్ లో కూడా 3 వేరియేషన్ మనకు డిఫరెంట్ స్టైల్ వచ్చారు. పైన వచ్చేసి చిన్న చిన్న పోల్కో డాట్స్ లోనే మనకు 3-4 పోల్కో డాట్స్ అనేది మనకు ఫిక్స్ చేసినట్టు డిఫరెంట్ గా ఇచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ మనకు క్రాస్ లైన్స్ ఇదంతా చూసినట్లయితే మళ్ళీ మనకు థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ గా ఇస్తూ ట్రెండ్ బార్డర్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఫ్లవర్స్ ఇస్తూ దాంట్లో అంతా కూడా మనకు ట్రెండ్ బార్డర్స్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు పోల్కో డాట్స్ అనేది ఇవాళ రేపు ఫుల్ క్రేజీలో నడుస్తున్నాయండి. పీచ్ కలర్ మీద అంతా కూడా మనకు పోల్కో డాట్స్ ఇచ్చారనమాట బనారస్ ఫ్యాబ్రిక్ లోనే. సేమ్ మనం పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ అనేది కింద కూడా రన్ చేస్తూ వచ్చారు. పళ్ళ పట్టు చూసినట్లయితే కూడా మనకు సేమ్ మనకు సారీలు ఏదైతే బోర్డర్స్ చూస్తామో అదే బోర్డర్స్ అనేది 2 సైడ్స్ ఇచ్చేసి మిడిల్ పార్ట్లో అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది మనకు బాక్స్ స్టైల్లో ఇచ్చారనమాట. ఇటు సైడ్ అటు సైడ్ మనకు క్రాస్ లైన్స్ లాగా బోర్డర్ అనేది హైలైట్ గా ఇచ్చారు. ఓకే, కాస్ట్ వచ్చేసి మనకు 22,000 పడుతుందండి. ఓకే, సో ఇది డిజైనర్ పీస్ కాబట్టి మనకి కలర్ చాయిసెస్ లేదు. అండ్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. కంప్లీట్ మనకి హెవీ ప్యూర్ జరీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 22,000 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు కోరాలోనే రెడ్ కలర్ తీసుకున్నామండి. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు, లైన్స్ డిజైన్ లాగా ఇచ్చేసారు. పైన మిడిల్ అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా మ్యాంగో డిజైన్ అనేది ఫ్లవర్ డిజైన్ లాగా హైలైట్ గా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మ్యాంగో అనేది మనకు హైలైట్ గా ఫ్లవర్ లాగా మనకు డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు. హాఫ్ నుంచి అంతా ఇలా వచ్చేసింది. కింద బోర్డర్ అనేది చాలా గ్రాండ్ గా తీసుకున్నామండి, చాలా గ్రాండ్ గా తీసుకున్నాం. లైన్స్ బోర్డర్ లో అంతా కూడా మనకు లైన్స్ ఇచ్చేసారు. దానిపై నుంచి అంతా కూడా మనకి ఏంటంటే ఒక ట్రీ మీద మనకు పికాక్స్ నిలబడినట్టుగా హైలైట్ గా ఇచ్చారనమాట. ట్రీ అంతా
కూడా మనకు గోల్డెన్ తోటి ఇచ్చేసి గోల్డెన్ కాపర్ జరీలోని దాంట్లో అంతా కూడా మనకు లీఫ్ డిజైన్ అండ్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకి మిడిల్ అంతా కూడా మనకి ఏంటంటే పికాక్స్ అనేది మనకు ఒక ట్రీ మీద నిలబడినట్టు డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేశారు ఇలా. ఓకే, సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుందండి, ఫుల్ సారీ ఇలానే ఉంటుంది. పల్లపాటు చూసినట్లయితే మనం బోర్డర్ ఏదైతే లైన్స్ చూసామో అదే విధంగా మనకు పల్లపాట్లు అంతా కూడా లైన్స్ ఇచ్చేస్తారు. బట్ మనకు టాజెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి అనమాట పళ్ళలో. ఈవినింగ్ పార్టీస్ కి అలా కూడా చాలా రిచ్ గా చాలా గ్రాండ్ గా ఉంటుంది. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1800 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ కూడా 3-4 కలర్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉంది అండ్ ముఖ్యంగా రేట్ చాలా రీజనబుల్ గా ఉంది. చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఈవినింగ్ పార్టీస్ చాలా హైలైట్ అవుతుంది. రేట్ మాత్రం చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 1800 రూపీస్ కి మనకి సారీ అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఏ ఏజ్ వాళ్ళు కట్టినా కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ సారీ చూసేద్దామా. మనం కోటాల్లో పట్టు అనేది చాలా రేర్ గా చూస్తూ ఉంటామండి. కోటా మీద వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ నార్మల్ గా చూస్తూ ఉంటాము. ఇందులో వచ్చేసి మనకు పట్టు అనేది యాడ్ చేస్తూ వచ్చాం అనమాట. బార్డర్ అంతా కూడా మనకు కంచి బార్డర్స్ అనేది మనం చాలా హైలైట్ గా తీసుకున్నామండి. పట్టు అంతా కూడా మనకు సారీలు అంతా యూజ్ చేస్తూ బోర్డర్స్ మాత్రం మనం కంచి స్టైల్ తీసుకున్నాము. దీంట్లో కూడా ఏంటంటే మనకు ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చామన్నమాట. మిడిల్ అంతా కూడా పింక్ ఆరెంజ్ ఇచ్చేసి దాని నుంచి అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చాము. ఇటు సైడ్ చూసినట్లయితే లైన్ లాగా డిజైన్ ఇచ్చేసి దాంట్లో అంతా కూడా ఫిల్లింగ్ మనకు టెంపుల్స్ ఇచ్చామండి, డ్రాప్ డిజైన్ ఇచ్చాం అనమాట గ్రాండ్ గా. మిడిల్ లో ప్లైన్ గా కాకుండా చిన్న చిన్న బుటీస్ అనేది చాలా క్యూట్ గా మనకు మంచిగా రెడీ చేశారనమాట. పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనకు ఫ్లవర్స్ అంతా కూడా మిడిల్ అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి హైలైట్ చేశారండి. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మొత్తం అంతా కూడా మనకు పట్టు స్టైల్లోనే వచ్చేసారు. పింక్ కలర్ తోటి రాణి పింక్ తోటి ఇచ్చారు. ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ మనకు ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ పింక్ కలర్ తోటి లైన్స్ డిజైన్ లాగా ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకు జస్ట్ ప్లైన్ గా ఇచ్చారండి. సారీ అంతా కూడా రిచ్ గా ఇచ్చారు కాబట్టి సేమ్ కలర్ తోటి మనకు బ్లౌజ్ కూడా హైలైట్ గా ఇచ్చారు. ఓకే, ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. ఓకే, 3900 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 3900 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు కంచి కూర వస్తుందండి. ఇవాళ రేపు కంచి కూర అనేది ఫుల్ ఫ్యాబ్రిక్ లో నడుస్తుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా బోర్డర్ చూసినట్లయితే డైమండ్ డిజైన్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. డైమండ్ డిజైన్ అంతా ఫిల్లింగ్ ఇస్తే దాని మిడిల్ అంతా కూడా మనకు క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చారు మొత్తం అంతా కూడా. సారీ వచ్చేసి మనకు క్రీమ్ బేసిక్ మీద అంతా కూడా మనకు మాట్ని వర్క్ అనేది హైలైట్ గా ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకు స్నఫ్ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ అండ్ రెడ్ ఇట్లా ఆల్టర్నేట్ గా కలర్స్ అంతా కూడా మనకు బంచెస్ అనేది హైలైట్ గా ఇచ్చారు. చాలా దగ్గర హెవీగా ఇచ్చారు అనమాట, చాలా రిచ్ గా. పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా మనకు రన్ చేస్తూ వచ్చారు. సేమ్ అదే బార్డర్ అనేది 2 sides యూజ్ చేశారు. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా చాలా రిచ్ గా ఇచ్చారనమాట. పళ్ళలంతా కూడా మనకు గోల్డ్ కలర్ తోటి డిజిటల్ ప్రింట్ లాగా మనకు హైలైట్ గా ఇచ్చారు. పోల్కో డాట్స్ ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా ఫిల్లింగ్ మనకు ముగ్గు డిజైన్ ఇచ్చారు. ఇటు సైడ్ అంతా కూడా మనకు డైమండ్ డిజైన్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ చూసినట్లయితే కూడా చాలా రిచ్ గా తీసుకున్నామండి. బ్లౌజ్ అంతా కూడా మనం పళ్ళ పాటలో ఇచ్చిన డిజైన్ అనేది గోల్డ్ మీద ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మనకు థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేశారు అనమాట. క్రీమ్ కలర్ మీద థ్రెడ్ వర్క్ ఇచ్చారు కూల్ కలర్ తోటి. ఇటు సైడ్ బార్డర్ కూడా మనకు జరీ బార్డర్ అనేది హైలైట్ గా ఇచ్చారు. 2950 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది. ఓన్లీ 2950 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇదంతా కూడా మనకు వీవింగ్ స్టైల్ ఇచ్చారండి. బనారస్ మీదే బార్డర్ లో చూసినట్లయితే మనకు రామా గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ ఇచ్చారనమాట. బార్డర్ అంతా కూడా మనకు పీకాక్ డిజైన్ ఇచ్చారు. వీవింగ్ అంతా కూడా మనకు షెల్ఫ్ తోటి వీవింగ్ ఇచ్చారనమాట. సారీలు అంతా కూడా ఇదంతా మనకు పీకాక్స్ అనేది హైలైట్ గా ఇచ్చారనమాట బోర్డర్స్ లలో. సారీ మీద అంతా కూడా మనకి ఏంటంటే వీవింగ్ డిజైన్ ఇచ్చారు. డ్రాప్ లాగా ఇచ్చేసి దాంతో కూడా మనకి ఫిల్లింగ్ బాక్సెస్ లాగా ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకు ఫిల్లింగ్ అంతా కూడా గోల్డ్ తోటి అక్కడక్కడ మనకు బంచ్ లాగా హైలైట్ గా ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. కింద బార్డర్ కూడా మనం పైన ఏదైతే షోల్డర్ పార్ట్ లో చూస్తాం అదే బార్డర్ అనేది కింద కూడా రన్ చేస్తూ వచ్చారు. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మనకు ఇదే బార్డర్ లో ఇచ్చిన పికాక్స్ అనేది హైలైట్ గా ఇచ్చేస్తూ డాక్స్ అనేది హైలైట్ గా ఇచ్చేస్తూ పికాక్ డిజైన్ అనేది కూడా మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకు నిలబడినట్టు పికాక్ అనేది ఒక ట్రీ మీద డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. పళ్ళలో టాజెస్ కూడా ఇచ్చేసారు అనమాట. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు రమ గ్రీన్ లోనే హైలైట్ ప్లెయిన్ గా ఇచ్చేసారండి. కంప్లీట్ మనకి సారీ అంతా కూడా రిచ్ గా ఇచ్చారు కాబట్టి ప్లెయిన్ గా ఇచ్చేసి 2 sides బార్డర్ అనేది హైలైట్ గా ఇచ్చారు. 1450 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఇంత గ్రాండ్ గా ఇంత రిచ్ గా కనిపిస్తుంది సారీ. రీజనబుల్ ప్రైస్ కే ఉంది. ఓన్లీ 1450 రూపీస్ కే ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ ఉన్నాయి, డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి పెట్టుబడులకి చాలా గ్రాండ్ గా ఉంటుంది.
సో వ్యూవర్స్ చూసాం కదా, మనం చూసినట్టు ఈ రోజు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ శారీస్లో చూసాం. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ట్రస్ట్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞ శారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అన్నది చూడొచ్చు. మనం చూసినట్టయితే పట్టులో చూసాం, ఫ్యాన్సీలో చూసాం, పెట్టుబడిలో చూసాం. ఇలా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కే ప్రజ్ఞ శారీస్లో శారీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు ప్రజ్ఞ శారీస్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.